Good morning, everyone. Today's date is 14 March. Time అయితే ఇప్పుడు 9:50 అవుతుంది. సో మనం ఆన్ ఫ్రైడే డిస్కస్ చేసినట్టు మార్కెట్ ఈ ఛానల్లో ట్రేడ్ అయ్యే అవకాశాలు ఉన్నాయని చెప్పాను. ఈ ఛానల్లో ట్రేడ్ అవుతుందేమో అని చెప్పాను. ఇది మన కంఫర్ట్ ప్రకారం డ్రా చేసుకున్నాము. సో ఇక్కడ ప్రజెంట్ ఇప్పుడు అప్డేటెడ్ ఛానల్ ఏదైతే వస్తుందో ఇక్కడ మనం ఒకసారి చూద్దాము. ఇక్కడ చూడండి, ఈ ఛానల్ అయితే ఉంది అనేసి నా ఎక్స్పెక్టేషన్స్. నేను ఈరోజు ఎప్పుడైతే ట్రేడ్ తీసుకోవాలని ఇంట్రెస్ట్గా ఉన్నానంటే టిల్ 11:30-12 వరకు ఇదే రేంజ్లో కనుక ట్రేడ్ అయితే ఈ 35,000 లెవెల్ని ఎట్టి పరిస్థితుల్లో బ్రేక్ చేయకూడదు. ఈరోజు ఇది బ్రేక్ చేస్తే ఈరోజు నేను ట్రేడే తీసుకోను. ఈ రేంజ్లోనే కనుక ఉంటే తీసుకుంటాను. లేదంటే ఒకవేళ ఈ లోపల బ్రేక్ చేసి ఈ క్లోజింగ్ ప్రైస్ని దాటొచ్చి మళ్ళీ ఒకవేళ ఒక రిట్రేస్మెంట్ చేస్తే ఈ రిట్రేస్మెంట్లో సెల్ చేయడానికి మాత్రమే ట్రై చేస్తాను. ఈరోజు నో బయింగ్, ఓన్లీ సెల్లింగ్ కోసమే అయితే చూస్తాను నేనైతే. సో ఎందుకు సెల్లింగ్ కోసమే చూస్తానంటే ఇక్కడ చూడండి, ఒక మంచి అప్ మూవ్ అయితే ఇచ్చింది. ఇక్కడ రిట్రేస్మెంట్లో కూడా అప్ మూవ్ ఇచ్చింది. సో ఈ కొంచెం రిట్రేస్మెంట్ సరిపోదన్నమాట. ఇక్కడే ఛానల్లో బ్రేక్ చేస్తూ ట్రేడ్ చేస్తూ ఈ ఛానల్ దగ్గరికి వచ్చినప్పుడు మాత్రమే నేను నెక్స్ట్ లెవెల్లో బయింగ్ అయితే రెడీగా ఉంటాను. యాజ్ ఆఫ్ నౌ ఈ రోజు వరకు ఈ టైం వరకు అయితే ప్లాన్ అయితే ఇది. సో స్టే ట్యూన్. ఏమైనా ట్రేడ్ తీసుకుంటే అప్డేట్ చేస్తాను. సో ఇప్పుడు మనం ఇక్కడ బయింగ్ తీసుకున్నా కూడా ఆల్మోస్ట్ ఈ లెవెల్ వరకు స్టాప్ లాస్ పెట్టాలి. 34,600 ప్రజెంట్ 900 దగ్గర నడుస్తుంది మార్కెట్. డబుల్ టాప్ చేస్తుందా లేదా బ్రేక్అవుట్ ఇచ్చి ఇది డబుల్ టాప్ ఫార్మేషన్ క్రియేట్ చేస్తుందా అనేది లెట్స్ సీ. బుల్లిష్నెస్ అయితే ఉంది మార్కెట్లో, లెట్స్ వెయిట్. సో నాకైతే ఇక్కడ కంప్లీట్ బేరిష్నెస్ అయితే కనబడుతుంది. చూడండి, ఒక డబుల్ టాప్ ఫార్మేషన్ అయితే ప్రిపేర్ చేసింది. ఇక్కడ నేనేం చేస్తానంటే సో నా ప్రాబబిలిటీ ఆఫ్ ప్రాఫిట్ చాలా తక్కువ ఉంది కాబట్టి ఇక్కడ పైకి వెళ్ళే అవకాశాలు కనబడుతున్నాయి కాబట్టి ఇంతకుముందు మనం డిస్కస్ చేసినట్టు ఇక్కడ నేను ఒక స్ట్రాటజీని అయితే అప్లై చేద్దాం అనుకుంటున్నాను. చూడండి స్ట్రాటజీ ఏందో. 34,800 పీఈని 75 బై చేస్తాను, 34,300 పీఈని 75 సెల్ చేస్తాను. ఇక్కడ మీకు దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను లేటర్ ఆన్. సో లెట్స్ సీ. ఆర్డర్ అయితే ఎగ్జిక్యూట్ చేయడానికి ట్రై చేద్దాం. ఆర్డర్ అయితే ప్లేస్ అయిపోయింది. సో ఇక్కడ మన చార్ట్లో చూద్దాం. సో మన ఎంట్రీ అయితే ఇక్కడ జరిగింది. సో మన స్టాప్ లాస్ దీనిపైన, మన టార్గెట్ ఇక్కడ. ఇప్పుడు మనం ఏం చేసామంటే మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను, ఒకసారి చూడండి. 34,800 పీని బై చేసాం, దీన్ని బై చేసాం. ఓకే, 34,300 దీన్ని సెల్ చేసాం. మార్కెట్ కిందికి రావడం స్టార్ట్ అయితే ఈ పొజిషన్ నాకు ప్రాఫిట్ ఇవ్వడం స్టార్ట్ చేస్తుంది, ఈ పొజిషన్ లాస్ ఇవ్వడం స్టార్ట్ చేస్తుంది. ఈ పొజిషన్ యొక్క డెల్టా 0.5 అంటే ఈ ప్రతి ఎవ్రీ ఒక్క పాయింట్కి ఇక్కడ నాకు 50 పైసా అనేది ప్రాఫిట్ వస్తుంది. ఈ పొజిషన్ యొక్క డెల్టా 0.3 అంటే ఇక్కడ ప్రతి ఒక్క పాయింట్ కిందికి వచ్చే కొద్దీ నాకు ఇక్కడ 30 పైసా అనేది లాస్లోకి వస్తుంది. అంటే ఓవరాల్గా నేను ఈ స్ట్రాటజీలో పర్ పాయింట్ మూమెంట్కి ఒక పాయింట్ మార్కెట్ కిందికి వస్తే నాకు 20 పైసా అనేది ప్రాఫిట్ ఉంటుంది. 20 పైసా ఇంటూ 75 క్వాంటిటీ తీసుకున్నాను కాబట్టి 75. సో ఆ బేసిస్లో ప్రాఫిట్ అనేది నడుస్తుంది అనమాట. ఒకవేళ మార్కెట్ అప్ సైడ్ పోవడం స్టార్ట్ చేసింది అనుకోండి, ఇక్కడ నాకు 20 పైసా లాస్ వస్తుంది పర్ లాట్కి, పర్ యూనిట్కి 20 పైసా అనేది లాస్. ఇక్కడ 20 పైసా ప్రాఫిట్ అయితే ఎలా ఉందో 20 పైసా లాస్ అనేది వస్తుంది.
సో ఇప్పుడు మళ్ళీ మన మూమెంటం మన మార్కెట్ రేంజ్లోకి వచ్చింది. సరే మళ్ళీ చూద్దాం ప్రాఫిట్ ఎంతో నడుస్తుందో. ఇక్కడ చూడండి, నాకు 1100 to 1300 ప్రాఫిట్ నడుస్తుంది, ఇక్కడ 1100 మైనస్ నడుస్తుంది. ఓవరాల్గా 300 to 400 రూపీస్ ప్రాఫిట్లో నడుస్తున్నాను నేనైతే. సో ఇది స్ట్రాటజీ. చూద్దాం ఏమవుతుందో ఫైనల్గా. మన టార్గెట్ అచీవ్ అయినాక చూద్దాం. సో ఇక్కడ నాకు ప్రజెంట్ 1400 to 1500 రూపీస్ అయితే లాస్ నడుస్తుంది. నేనైతే పొజిషన్ స్టాప్ లాస్ హిట్ అయినా కూడా ఇప్పుడే ఎగ్జిట్ చేయను. ఎందుకంటే ఇప్పటికి కూడా నా ప్రాబబిలిటీ డౌన్ సైడ్కే ఉంది, డౌన్ సైడ్కే వస్తుందనే ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి నాకు. ఇంకాసేపు ఒక 2000 to 2500 రూపీస్ లాస్ వచ్చిన వరకు అయితే నేను ఇలాగే ఉంచుతాను దీన్ని. సో చూద్దాం ఏం జరుగుతుందో. సో 2000 రూపీస్ అయితే లాస్ వచ్చింది, నేను ఎగ్జిట్ చేస్తున్నాను. సో ఫైనల్గా 2000 రూపీస్ అయితే లాస్ బుక్ చూడండి. మనం ఓన్లీ ఈ పొజిషన్ మాత్రం తీసుకొని ఉంటే, సెల్లింగ్ మార్కెట్ కింది కోసం తీసుకొని ఉంటే 6000 రూపీస్ 6600 రూపీస్ అయితే లాస్ అయి ఉంటాం మనం. కానీ ఈ పొజిషన్ హెడ్జింగ్ పొజిషన్ తీసుకోవడం వల్ల ఐరన్ కాండార్లో మనకు ఇది ప్రాఫిట్ ఇచ్చి మనకు లాస్ అనేది రెడ్యూస్ చేసింది. సో మన ట్రేడ్ని ఒకసారి రివ్యూ చేసుకుంటే, సో మనం ఎగ్జాక్ట్గా ఇక్కడ ఎంట్రీ అయ్యాము. ఎంట్రీ అయ్యేటప్పుడే మీకు చెప్తూ వచ్చాను, మార్కెట్లో బులిష్నెస్ అయితే ఉంది, బట్ స్కోప్ అయితే లేదు మార్కెట్ పైకి వెళ్ళడానికి. సెంటిమెంట్ అయితే బులిష్ ఉంది, స్కోప్ లేదు. సో ఇక్కడ ఏం చేశాను, నా వ్యూ అయితే డౌన్ సైడ్ ఉంది, కానీ మార్కెట్లో బులిష్నెస్ ఉంది. నేనేం చేశాను, రిస్క్ రెడ్యూస్ చేయడానికి ఐరన్ కాండర్ అనే స్ట్రాటజీని ఎగ్జిక్యూట్ చేశాను. ఒకవేళ మార్కెట్ కిందికి వస్తే నేను ప్రాఫిట్లోకి వస్తాను, బట్ లిమిటెడ్ ప్రాఫిట్. ఒకవేళ ఆపోజిట్లోకి వెళ్తే మ్యాక్సిమం చాలా చిన్న లాస్తో బయటపడతాను. సో ఇది ఈ స్ట్రాటజీతో ఈరోజు మనము ట్రేడ్ చేసాము. ట్రేడ్ చూశారు మీరైతే.